బ్రేకింగ్ చూస్తున్నాం. నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనుమానితుడును అరెస్టు చేశారు పోలీసులు. ఇక మధ్యప్రదేశ్ లో దుండగుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఇంతకుముందు కూడా దుండగుడి పోలికలతో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు కాదని తేలడంతో పోలీసులు వదిలివేశారు. మరి ఇప్పుడు అదుపులోకి తీసుకున్న అనుమానితుడు నిందితుడేనా కాదా అన్నది ముంబై పోలీసులు తేల్చాల్సి ఉంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనుమానితుడు అరెస్టు చేశారు పోలీసులు. మధ్యప్రదేశ్ లో దుండగుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇంతకు ముందు కూడా దుండగుడి పోలికలతో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడు కాదని తేలడంతో పోలీసులు వదిలివేశారు. మరి ఇప్పుడు అదుపులోకి తీసుకున్న అనుమానితుడు నిందితుడేనా కాదా అన్నది ముంబై పోలీసులు తేల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మధ్యప్రదేశ్ లో, అతను కూడా అనుమానితుడేనా లేదంటే నిందితుడిగా గుర్తించారా ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? పవన్, గుడ్ ఈవినింగ్. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ముంబైలో అంటే నిజానికి ముంబై మొత్తం కూడా ఒక్కసారిగా షేక్ అయిందని చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికీ 3 రోజులు కావస్తోంది. నిందితుడు ఎవరు అన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక సవాల్ పోలీసులకు నిజానికి చాలా సవాల్గా మారిందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఆ నిందితుడిని నిన్న అరెస్టు చేసామంటూ కూడా ఒక అంటే అనుమానితున్న అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. ఆ తర్వాత అతనికి నిందితుడికి సంబంధం లేదు, నిందితుడు పోలికలతో మాత్రమే ఉన్నాడు, ఆయన నిందితుడు కాదంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత నిజానికి ఒక జల్లెడ పట్టినటువంటి విధంగానే సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఒక కీలక అంశాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అనుమానితుడిని మధ్యప్రదేశ్ లో పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మధ్యప్రదేశ్ లో ఆ దుండగుడిని పట్టుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా సేమ్ అదే అగంతకుడు పోలికలతో ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని కాదని తేలడంతో పోలీసులు వదిలేశారు. మరి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి అనుమానితుడు నిజమేనా కాదా, నిందితుడైనా కానా అన్నది మాత్రం పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా ప్రతి కెమెరా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లో ఎవరైతే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ లో ఉన్నటువంటి అనుమానితుడు ఉన్నారో అనుమతుడిని ముంబై పోలీసులు మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో మరోవైపు నిన్న కూడా ఒక నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నించారు. అటు మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను కూడా టార్గెట్ చేసుకుని విపక్షాలు విమర్శలు చేశాయి. బాలీవుడ్ స్టార్ల పైన ఇట్లాంటి దొంగతనాలు అంటే దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్యూర్ అయింది వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడంలో. అటు కూడా ఇప్పటికే అటు సమాజ్వాదీ పార్టీ నేత గాని మిగతా యూబీటీ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు గాని ఇప్పటికే చాలా తీవ్రంగా అధికార పార్టీ పైన తీవ్రంగా సీరియస్ అవుతున్నారు. సినీ కళాకారుల భద్రత పైన ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని 3 రోజులుగా గాలిస్తున్నా ఇంతవరకు పట్టుకోకపోవడం ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వానికి అవమానం అంటూ కూడా నిజానికి ఒక తీవ్రమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే శ్రీకాంత్, అటు నిందితుడు అటు ఎటువంటి మాస్క్ లేకుండా మెట్లు దిగి వెళ్ళడం సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తిని పట్టుకొని అటు అనుమానితుడి కింద పోలీసులు వదిలివేశారు. మరి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మరొక వ్యక్తిని తీసుకున్నారు. ఇప్పుడు అనుమానితుడిని గుర్తించడానికి నిందితుడిగా తేల్చి చెప్పడం కోసం అటు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసిన పని మనుషులు కావచ్చు, లేదంటే అతను బిడ్డల్ని కావచ్చు, ఇటు నిరూపించడం కోసం వాళ్ళని ఏమన్నా విచారణకు పిలిచే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ పని మనిషి దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. సో నిందితుడిని పట్టుకునేటువంటి క్రమంలో, గుర్తుపట్టేటువంటి క్రమంలో కూడా ఖచ్చితంగా పని మనిషిని విచారిస్తారు. సేమ్ టైం వాళ్ళ ఇంట్లో పాపని అంటే వాళ్ళ పిల్లల్ని కూడా అడుగుతారు, తినేనా వచ్చింది, ఆ రోజు మాస్క్ వేసుకొని వచ్చారా, ఏంటి, ఎట్లాంటి ఏమైనా గుర్తుపడతారా, కవలికలు, ముఖ కవలికలు అని ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీలో అది ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సైఫ్ అలీ ఖాన్ కొంచెం ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ విచారణకు ఖచ్చితంగా రావాల్సిందే. అంటే నిందితుడిని గుర్తుపట్టేటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే సీసీ ఫుటేజ్ లో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. అంటే ఓవరాల్ గా ఇప్పటికీ నిజానికి ఈ ముంబై రాష్ట్రానికి అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అటు సినీ వర్గాల నుంచి ఇటు రాజకీయ వర్గాల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడైతే కనిపించింది. ఘటన జరిగి ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 55-60 గంటలకు దగ్గరకు వచ్చినా గానీ నిందితుడిని
అతనితో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరిని కూడా పోలీసులు ఇప్పటి వరకు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇట్లా ఉంటే మా పరిస్థితి ఏంటని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు సోషల్ మీడియాలో ముంబై పోలీసుల పైన విమర్శలు వస్తూ ఉంటే, ఇంకోవైపు నిందితుడు తప్పించుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులను మరీ ఇబ్బంది గురి చేస్తోంది. తాజాగా అంటే సైఫ్ పైన దాడి చేసినటువంటి దుండగుడికి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో కూడా బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు తల కవర్ అయ్యేలాగా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫోటోలను ముందు మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే విడుదల చేసినటువంటి ఫుటేజీల్లో బ్లూ షర్ట్ వేసుకొని కనిపించాడు. ఇక తర్వాత మూడోసారి రిలీజ్ చేసినటువంటి ఫోటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. సో బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా స్పష్టంగా తెలుస్తోంది. సో రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి అక్కడి నుంచి ఇంకొక నగరంలోకి ఇక్కడకు వెళ్లిపోయారు, పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానించారు. సో అనుకున్నట్టుగానే మధ్యప్రదేశ్ కు చేరుకున్న నిందితుడు మధ్యప్రదేశ్ కు చేరుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే పోలీసులు అయితే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. సో ఎక్కడ ట్రైన్ ఎక్కారు, ఎక్కడ ట్రైన్ దిగారు, సో ముంబై టు మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అంటే కొలాబరేషన్ తోటి ఖచ్చితంగా మహారాష్ట్ర సర్కారు మాత్రం ట్రేస్ చేసిందనే అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అయితే ఈ నిందితుడికి సంబంధించి అసలైన వాస్తవాలు మాత్రం రావాలి, తనైనా కాదని. ఎందుకంటే నిన్న కూడా వేరే ఎవరో ఒక అతన్ని తీసుకొచ్చి ముఖ పోలికలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి నిందితుడు తను ఒకరేనా, ఈ రైల్వే స్టేషన్ వరకు సీసీ ఫుటేజ్లు దొరికినాయి, బట్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి ఎటు పారిపోయి ఉంటాడు అని పోలీసులు అనుమానించారు. మధ్యప్రదేశ్ సీసీ ఫుటేజ్లని పోలీసులు ట్రేస్ చేస్తే అక్కడ దిగినట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే కనిపించాయి. సో మధ్యప్రదేశ్ కి ముంబై పోలీసులు చేరుకుని ట్రేస్ చేసి ప్రస్తుతానికైతే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పవన్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.